నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. నిన్నటి వరకు పరిపాలన పథకాల అమలు చుట్టూ నడిచిన రాజకీయ చదరంగం ఇప్పుడు ఒక్కసారిగా రాబోయే 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ సామాజిక సమీకరణాలు మరియు రాజ్యాంగబద్ధ హక్కుల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోని కాపు నేతలను వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తూ వారికి పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ద్వారా 2029 ఎన్నికల చదరంగానికి ఇప్పుడే పునాది వేస్తున్నారు. కాకినాడ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నన్ను ఒక కులానికి బంధించవద్దు అంటూ చేసిన సిద్ధాంతపరమైన వ్యాఖ్యలకు కౌంటర్గా కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైఎస్ఆర్సీపీ కాపు నేతలు భారీ ఎత్తున ఏకమై అత్యంత సంచలన తీర్మానాలు ప్రవేశపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఒకవైపు చట్టం ముందు నేరస్తుడికి కులరంగు పులమకూడదనే పవన్ కళ్యాణ్ వాదన, మరోవైపు అధికారం ఉంది కదా అని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ సామాజిక హక్కులను కాలరాస్తున్నారనే బొత్స సత్యనారాయణ నిలదీత. ఈ ఇరు వర్గాల పవర్ఫుల్ రాజకీయ సమరం వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటి? జగన్ ప్రోత్సాహంతో రంగంలోకి దిగిన వైసీపీ కాపు నేతల మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపడం వల్లే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించిందనే సత్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా గుర్తించింది. ఏపీ అసెంబ్లీలోని దాదాపు 30 నుంచి 45 నియోజకవర్గాల్లో కాపు ఓటర్ల ప్రభావం అత్యంత కీలకంగా ఉంది. గత ఎన్నికల్లో కేవలం 5,000 నుండి 10,000 లోపు స్వల్ప ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థులు గెలిచిన స్థానాల్లో జనసేన మరియు పవన్ కళ్యాణ్ వేవ్ కాపు ఓటర్లను భారీగా ప్రభావితం చేసిందనేది జగన్ అంతర్గత విశ్లేషణ. అందుకే 2029 ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక నిర్దిష్ట సామాజిక వర్గ నేతలంతా ఒక చోటు చేరి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అరుదైన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి తమ కాపు నేతలకు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. 2024లో చేజారిన ఆ బలమైన ఓటు బ్యాంకును మళ్లీ వైసీపీ వైపు మొబిలైజ్ చేసే బాధ్యతను, కూటమి ప్రభుత్వంపై సామాజిక పోరాటం చేసే స్వేచ్ఛను వైసీపీ హైకమాండ్ పూర్తిగా తమ నేతలకు అప్పగించింది. విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ ఉదంతం తర్వాత సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారంపై పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తనను కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు. నేను దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను ఈ కుల వలయంలో బంధించడం ఎవరి తరం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని ఇష్ట రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి నేరస్తులకు కులం కార్డు అనేది కేవలం అధికారాన్ని సంపాదించడానికి లేదా తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక ఆయుధంగా మారిందని, క్రిమినల్స్ కులం వెనుక దాక్కొని సమాజంలో విభజన తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము ఓట్లు కోల్పోతామనే భయం లేకుండా శాంతి భద్రతల రక్షణ కోసం నిలబడతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ కాకినాడ కామెంట్స్ వచ్చిన వెనువెంటనే వైఎస్ఆర్సీపీ కాపు విభాగం క్షేత్రస్థాయిలో అప్రమత్తమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఒక అత్యవసర ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగుకు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఉన్న వైఎస్ఆర్సీపీ కాపు నేతలతో పాటు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పేరి నాని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా మరియు వంగా గీత వంటి హేమాహేమీలంతా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న స్థితిగతులు, ఏపీలో సామాజికంగా, రాజకీయంగా కాపుల భవిష్యత్తుపై ఇందులో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నేరుగా దాడికి దిగారు.
పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేము రౌడీలమా, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించిన బొత్స, రాజకీయాల్లో ఎవరికైనా సరే కులం అండదండలు, సామాజిక వర్గం మద్దతు వల్లే సమాజంలో గౌరవం, పదవులు వస్తాయనే నిజాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోకూడదని గుర్తు చేశారు. కులాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు తీరా పదవులు దక్కిన తర్వాత నన్ను కులానికి పరిమితం చేయొద్దు అనడం పవన్ కళ్యాణ్ ద్వంద్వ నీతికి నిదర్శనమంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారైనా మీ అందరూ రౌడీమా, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవారు రౌడీ అనే పదానికి ఆయన కొట్టి తీసుకొని రావులు చేసుకుంటారు. చెప్పండి, నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా అసలు రాజ్యాంగ పదాలు ఉన్నాక అరువుడా మాట్లాడిన వ్యక్తి చెప్పండి నాకు. సమ్మేళనంలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన తీర్మానాలలో ఆర్థిక అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి. కూటమి పార్టీలు ఎన్నికల వేళ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటార్ 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాయని, కానీ గత 2 సంవత్సరాలుగా నిధులు విడుదల చేయకపోవడాన్ని సమ్మేళనం తీవ్రంగా ఖండించింది. తక్షణమే పాత బాకీలతో సహా ఈ ఏడాది కలిపి మొత్తం 9,000 కోట్ల రూపాయలను కాపు కార్పొరేషన్కు విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ కాపు నేతలు డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో తమ గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి వివక్ష లేకుండా కాపు మహిళా సోదరీమణులకు కాపు నేస్తం పేరుతో సుమారు 2,000 కోట్ల రూపాయలను అందించి ఆర్థికంగా ఆదుకున్నామని బొత్స గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కాపులపై ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తామంతా ముందు వరుసలో ఉండి పోరాడుతామని తీర్మానం చేశారు. వెంకటాయపాలెం సమ్మేళనంలో కేవలం సామాజిక అంశాలే కాకుండా రైతులు, ఆక్వా రైతుల సమస్యలను కూడా గట్టిగా తీర్మానం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్లు మరియు పెద్ద వ్యాపారులకు కొమ్ము కాస్తూ సామాన్య రైతులను, ఆక్వా రైతులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని, వారి సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తన కార్పొరేట్ అనుకూల వైఖరిని మార్చుకొని తక్షణమే క్షేత్రస్థాయిలో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాదే సాయికృష్ణ ఉదంతం మరియు క్రాంతి కుమార్ సంఘటనలను ప్రస్తావిస్తూ బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీటిని కేవలం సాధారణ లాకప్ డెత్లుగా లేదా ఆత్మహత్యలుగా చూడలేమన్నారు. రెడ్ బుక్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు ఇవి నిదర్శనాలని తీవ్రంగా ఖండించారు. సాయికృష్ణ క్రిమినల్ అయితే చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప పోలీస్ కస్టడీలో ప్రాణాలు తీస్తారా అని బొత్స సూటిగా ప్రశ్నించారు. సాయికృష్ణ క్రిమినల్ అయితే చంపేస్తారా అని నిలదీస్తూ ఈ మొత్తం ఉదంతంపై సత్యాలు బయటకు రావాలంటే తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన సిఐ నాగరాజుపై కేవలం కేసు పెడితే సరిపోదని, దీని వెనుక ఉన్న పెద్దల హస్తాన్ని బయటకు తీయాలన్నారు. ఈ సమావేశం ద్వారా వైఎస్ఆర్సీపీ కాపు నేతలు తమ సామాజిక హక్కుల గళాన్ని మరింత బలంగా వినిపించారు. కాపులను సంఘ విద్రోహ శక్తులుగా, రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని ప్రభుత్వ ధోరణి సమ్మేళనంలో నేతలు తీవ్రంగా ఖండించారు. గతంలో కాపు ఉద్యమాల సమయంలో నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ పోరాటం కేవలం కాపులకే పరిమితం కాదని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు సామాజిక వర్గాలతో పాటు ఇతర ఏ సామాజిక వర్గంలో బాధితులు ఉన్నా తాము అండగా నిలబడతామని ప్రకటించారు. ఎక్కడ ఏ అఘాయిత్యం లేదా అన్యాయం జరిగినా అప్పటికప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా బాధితులను ఆర్థికంగా ఆదుకుంటామని ఒక అద్భుతమైన సామాజిక ప్రతిపాదనను ఆమోదించారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీలో పేరున్న, నోరున్న కాపు నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని నిర్ణయించారు. దీని తర్వాత మరిన్ని ఆత్మీయ సమావేశాలను తిరుపతి మరియు విశాఖపట్నం నగరాలలో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఎవరితోనో అధికారాన్ని పంచుకోవడానికి తాము ఈ సమావేశాలు పెట్టడం లేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినప్పటికీ గోదావరి జిల్లాల నుంచే మొదలైన ఈ సరికొత్త కాపు నినాదం రాబోయే 3 ఏళ్ల కాలంలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏపీలో 2029 లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక ప్రోత్సాహంతో మొదలైన ఈ సామాజిక రాజకీయ పోరు సరికొత్త మలుపులు తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ తనను కులాల అతీతంగా చూడాలని కోరుకుంటూ సిద్ధాంతపరంగా ముందుకు సాగుతుండగా, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం సాయికృష్ణ కేసులో సిబిఐ విచారణ డిమాండ్, కాపు కార్పొరేషన్కు 9,000 కోట్ల నిధుల డిమాండ్ మరియు క్రౌడ్ ఫండింగ్ వంటి క్షేత్రస్థాయి తీర్మానాలతో కూటమి ప్రభుత్వంపై గట్టి చట్టపరమైన సామాజిక ఒత్తిడి
ఒత్తిడిని పెంచడంలో విజయం సాధించారు. మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించబోయే కాపు సభలకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది? బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన ఈ సంచలన తీర్మానాలపై సిబిఐ విచారణ డిమాండ్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఏపీలో రేగిన ఈ సున్నితమైన సామాజిక రాజకీయ సమరంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.